ఇది పవిత్ర గ్రంథం. అవును, పవిత్ర గ్రంథం. దీంట్లో ఎందుకు రాసిర్రు అది? ఎందుకంటే ఒక టీవీ ఛానల్లో, మీ ఛానల్లోనే చెబుతున్న ఉదాహరణకి, ఈ మధ్యకాలంలో ఒక తండ్రి కూతుర్ని బంధించి కొన్ని నెలల నుంచి ఆవిడ అత్యాచారం చేస్తున్నాడు అమ్మాయి. అది చాలా సోషల్ మీడియాలో చాలా మెయిన్ స్ట్రీమ్ వాటి మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఆ ఛానల్స్ అన్ని బూత్ ఛానల్స్ అవుతాయా చెప్పండి? లేదు. ఇప్పుడు మీరు ఇవి మీడియా ఛానల్, ఇది మతం కాదు, ఇది గ్రంథం కాదు. మీడియా అంటే జరిగినట్టుగా ఏం జరుగుతుందని అన్నది ప్రజలకు చేరవేసేది మీడియా. కానీ ఇది మీడియా, ఇది కూడా ఇది మీడియానా? ఇది మీడియాను మించి అంటారు. ఆ కాలంలో జరిగినటువంటి అంటే ఇప్పుడు నేను ఎందుకు రాపించాడు అడగండి సాంబశివరావు గారు. దేవుడు ఎందుకు రాపించాడు అని అంటే, మన కొరింథీ పత్రికలో దేవుడు స్పష్టంగా రాస్తాడు, ఈ కాలం ముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుటకై దేవుడు ఆయన్ని రాయించాడు అన్నమాట. అంటే బుద్ధి కలగటం అంటే ఏంది? మీరు ఏ పని, ఇది పలానా వాడు పూర్వకాలంలో ఈ తప్పు చేశాడు, దాని పర్యావసానంగా వాళ్ళు ఈ విధంగా బాధలు పడ్డారు లేదా శ్రమలను శిక్షించబడ్డారు, కాబట్టి ఇది పలానా వాడు ఈ మంచి పని చేశాడు, ఇతను దేవుడు ఆశీర్వాదాలు పొంది, మీరు ఇదిగో ఇలాంటి తప్పు చేయకూడదు, ఇలాంటి మంచి పనులు చేయడానికి మంచి నేర్పడానికి రాశాడు. మంచి నేర్పడానికి, ఎందుకంటే అలాంటి చెడు పనులు చేయొద్దని. ఇంకోటి ఇంకో మాట చెబుతాను. ఒకసారి లేవికాండం 18వ అధ్యాయం అండి, ఒక 2 నిమిషాలు ఇది అయిపోయినా మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది క్లారిటీ అవ్వాలి, దీనికి సంబంధించింది నేను చెప్పేది. ఇక లేవికాండం 18వ అధ్యాయం మీకు ఇస్తాను, మీరు చూడొచ్చు. అంటే దేవుడు ఏం చెప్పాడో కూడా తెలియాలిగా. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవా. మానచ్ఛాదమును తీయుటకు అనేది శారీరక సంబంధం కలిగి ఉండకూడదు నీ రక్త సంబంధులతో. తర్వాత నీ తండ్రికి మానాచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి అంటే నీ తల్లితోటి కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. తర్వాత 8, నీ తండ్రి భార్య అంటే నీ తండ్రికి ఇంకో భార్య ఉందనుకోండి, నీ తల్లి కాకుండా, అలా వాళ్ళతో కూడా నీకు శారీరక సంబంధం ఉండకూడదు. నీ సహోదరి మానచ్ఛాదమును 9వ ఉంటుంది చూడండి. నీ సహోదరి అంటే నీకు చెల్లెలు వరుస అయ్యేటటువంటి లేదా నీ చెల్లెలు నీ రక్త సంబంధం అంటే ఇలాంటి వాళ్ళతో కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. నీ కుమారుని కుమార్తె అంటే మనవరాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళతోటి కూడా నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. తర్వాత 12వది నీ తండ్రి సహోదరి, ఇట్లా ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఏంది, ఈ కోడలతో కూడా ఇలాగా ఒక క్రమం అనేది పెట్టాడు దేవుడు. నీ రక్త సంబంధికులతో నువ్వు శారీరక సంబంధం కలిగి ఉండకూడదని దేవుడు చెప్పాడు స్పష్టంగా. మరి ఇది ఎలా బూతి పుస్తకం, ఇది నువ్వు ఎలా బతకాలో ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు.